ప్రకృతి న్యూస్కి స్వాగతం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు మహబూబాబాద్ నెహ్రూ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ సీనియర్ నాయకులు చౌడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. నవంబర్ 15 ఆదిలాబాద్ జోడీఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార బస్సు జాథా ఉంటుందని, డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా సిపిఐ నాయకులు, పోరాట యోధులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందని చెప్పారు. అటు హక్కుల చట్టం తీసుకురావడానికి సిపిఐ చాలా కృషి చేసిందని చెప్పారు. అలాగే 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మరియు అజయ్ సారథి, విజయ సారథి, సిపిఐ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బలపడుతున్నవే. పక్క నేపాల్లో కూడా ప్రభుత్వం, శ్రీలంకలో కూడా ప్రభుత్వం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకని అక్కడ నేపాల్లో ఇప్పుడు అన్ని వామపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. అందుకని ఇక్కడ కూడా నాకంటే ముందు మాట్లాడినటువంటి కలవరి శంకర్ గారు, తక్కలపల్లి శ్రీనివాసరావు చెప్పినట్టుగా, విజయసారథి గారు చెప్పినట్టుగా ఈ ఎర్ర జెండాలను ఏకమైతే ఈ దేశంలో మరి పరిశీలించే గొంతుకులు ఏకమైతే పౌరాకుల నాయకులు, ప్రగతిశీల శక్తులు, లౌకిక శక్తులు, ఎర్రజెండా పార్టీలు, మావోయిస్టుల అందరు ఏకమైతే ఏ శక్తి ఆపలేదు. ఈ దేశంలో రేపు ప్రత్యామ్నాయ శక్తి, ప్రజల శక్తి ఎర్రజెండా పార్టీలే కాబోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటాం. అందుకని మనం అంతా కూడా ప్రజలకు వివరించాలి, చైతన్యపరచాలి. ఎవడు మనకింత పెన్షన్ ఇయ్యంగానే, అది ఇయ్యంగానే, ఇది ఇయ్యంగానే ఏదో మరి ఇంట్లోకి ఎవడు ఇయ్యడు. మీకు నరేంద్ర మోడీ ఎంత ఎంత మనం దోపిడీ చేస్తుండో మనకు అర్థం కాదు. మనం ఈ షాపులలో పోతాం, ఈ షాపులలో కొనుక్కుంటాం. ఆ షాపులో అడగండి, ఆ యజమాని అడగండి, జిఎస్టీ ఎంత కడుతున్నాడు. జిఎస్టీ అంటే ఏందనుకుంటాడు? గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, అంటే వస్తు సేవల పన్ను. ఎంత? ఒకదానికి 28%, 18%, 30% చేస్తాం. పెట్టు